నరేంద్ర మోడీ ఏ రోజు ఏ నోటును రద్దు చేస్తారో, ఏ రాత్రి మరొక కొత్త నోటు తీసుకొస్తారో అనే ఆసక్తితో కూడిన ఆందోళన దేశవ్యాప్తంగా ఉంది. ఈ క్రమంలోనే మోడీ ఆమోదంతో కొత్త రూపాయి నోటు విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇప్పటికే ప్రింటింగ్ కూడా అయిపోయిందట. కాయినేజ్ చట్టం 2011 ప్రకారం రూపాయి నోట్లు అధికారికంగా చెలామణిలోకి వస్తాయని ఆర్బీఐ పేర్కొంది. అయితే ఇప్పటికే చెలామణిలో ఉన్న పాత రూపాయి నోటుకు ఎటువంటి డోకా లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్తగా ప్రింట్ అయిన రూపాయి నోటు గులాబీ ఆకుపచ్చ కలర్ లో ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది. దేవనగిరి లిపిలో భారత సర్కార్ అని, ఇంగ్లీష్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని నోటుపై రాసి ఉంటుంది. నోటుపై హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి శక్తికాంత దాస్ సంతకం ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది. కొత్త రూపాయి నాణంపై ఉన్న రూపీ గుర్తు ఈ నోటుపై ఉంటుందని చెప్పిన ఆర్బీఐ సత్యమేవ జయతే అని రాసి ఉంటుందని వివరించింది. నంబర్ 1 ప్యానెల్లో ఇంగ్లీషు అక్షరం ఎల్ ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది. కొత్త నోటు గతంలో ఉన్న నోటు కంటే భిన్నమైన రంగులో సాగర్ సామ్రాట్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రిగ్ చిత్రంతో ఉంటుందని సమాచారం. గత నవంబర్లో మోదీ ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత కొత్తగా విడుదల చేస్తున్న మూడో కొత్త కరెన్సీ నోటు రూపాయిదే కానుంది. నోట్ల రద్దు తర్వాత ఇంతవరకు 500, 2000 రూపాయల కొత్త నోట్లను అదనపు ఫీచర్లతో ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది. కాగా కొత్త రూపాయి నోటు గులాబీ ఆకుపచ్చ రంగు థీమ్ తో రానున్నట్టు చెప్తున్నారు. 15 భాషల్లో నంబర్ 1 అని రాసి ఉంటుందని కూడా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.